రాజనీతి శాస్త్ర అధ్యాపకునిగా కాకతీయ యూనివర్సిటీలో ఎన్నో సామాజిక ఉద్యమాలు నడిపిన ఉద్యమకారునిగా వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యుడైన నాగరాజు గారి ప్రసంగంపై ఇటీవల జరిగిన సమావేశంలో తను మాట్లాడిన వ్యాఖ్యలపై కొంత వివరణ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు స్పందిస్తూ ఉన్నాం. ఈ దేశంలోనే అత్యున్నతమైన కోర్టు సుప్రీంకోర్టు ఆగస్టు 1న సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ జనాభా ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చని స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. 7 జడ్జీల తీర్పులో 6 జడ్జీలు వర్గీకరణకు అనుకూలంగా, ఒకే ఒక జడ్జి వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పులో ఇచ్చిన సందర్భం మనకు స్పష్టంగా ఉన్నది. అదే రోజు ఆగస్టు 1 రోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమావేశంలో వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే సమావేశంలో ఉండడం జరిగింది. ముఖ్యమంత్రి వెంటనే ఈ వర్గీకరణ తీర్పు మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద స్పందిస్తూ ఈ జడ్జిమెంట్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ జడ్జిమెంట్ను మేము మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. మేము కట్టుబడి ఉన్నాం. త్వరితగతిన ఈ దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయకముందే మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఒక సామాజిక స్పృహతో, ఒక సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ప్రకటించడం జరిగింది. ప్రకటించడమే కాదు, ఆ వర్గీకరణకు అనుకూలంగా మంత్రి మండలిలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీతో అధ్యయనం చేయించి వర్గీకరణను అమలు చేయాలని అత్యంత తొందరగా ముందుకు పోయే సందర్భం కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మనకు కనబడతా ఉన్నది. ఒక ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కాదు, ముఖ్యమంత్రి గారు బీసీని కూడా సామాజిక న్యాయం చేయాలని బీసీ డెడికేటెడ్ కమిటీ చేసి స్థానిక సంస్థల వాళ్ళకి 42% రిజర్వేషన్లు కేటాయించాలని సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం ఇక్కడ తీసుకోవచ్చు. అదే క్రమంలో మీరు వర్ధనపేట నియోజకవర్గానికి వచ్చేసరికి ఎమ్మెల్యే గారు ఇక్కడ నాగరాజు గారు ఉన్నాడు. నాగరాజు గారు తన నిర్ణయాన్ని, తన వైఖరిని వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం మన జరిగిన సమావేశంలో, తను మాట్లాడిన సమావేశంలో మనకు వినిపించడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా, సబ్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా, అదే 7 జడ్జిల జడ్జిమెంటు, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా ఈరోజు ఎమ్మెల్యే గారు స్పందిస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే గారు వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలో తాడిత ప్రజలు లేదా ప్రజాస్వామ్యక వాదులు ఆలోచించాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా మా నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రసంగించిన ప్రసంగం అది మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగానే మన ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడిన సందర్భం మనకు కనిపించిందని నేను తెలియజేస్తూ ఉన్నా. అట్లా కాదు, మీరు వేరే నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను మీరు చూడండి. ఎగ్జాంపుల్, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న నాయని రాజేందర్ రెడ్డి గారిని చూడండి. మొన్నటికి మొన్న అక్కడ పెద్దమ్మగడ్డలో దళితుల సమాధులను కూలగొడతా ఉన్నారని, దళితుల సమాధులను మొత్తం నేలమట్టం చేస్తూ ఉన్నారని దళితులు ధర్నా చేస్తుంటే ఎమ్మెల్యే గారు స్వయాన అక్కడికి వెళ్ళి రాజేందర్ రెడ్డి అన్న దళితుల పక్షాన నిలబడి, లేదు నేను మీకు అండగున్నా, మీరు మాకు ఓట్లేసారు, అన్ని వర్గాలు ఓట్లేసారు, నేను గెలిచినా మా కాంగ్రెస్ పార్టీ మేము మీకు అండగుంటామని దళితులకు మనోధైర్యం ఇచ్చిన వ్యక్తిగా మన రాజేంద్ర రెడ్డి అన్నని తీసుకోవచ్చు. అదే క్రమంలో ఇక్కడ బీసీ వర్గానికి సంబంధించిన కొండ సురేఖ గారు ఉన్నారు. కొండ సురేఖ గారు ఒక బీసీ వాళ్ళకే కాకుండా అన్ని వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాలకు కూడా మేము అందరు ఓటేస్తున్నా గెలిచిన కాబట్టి నేను అందరికీ సమానంగా పనిచేస్తామని కొండ సురేఖ గారు ముందు వరుసలో ఉన్నారు. అదే క్రమంలో సీతక్క గారు మంత్రి గారిని చూడండి. మంత్రి గారు ట్రైబల్ ఒక కోయ సామాజిక వర్గానికి చెందినప్పటికీ కూడా ఎస్టీలలో వర్గీకరణ ఉండాలని జడ్జిమెంట్ వచ్చినా కూడా ఎస్టీకి అనుకూలంగా కోయ వర్గానికి సంబంధించినట్టే మాట్లాడలే ఆమె. అన్ని వర్గాలకు, లంబాడి వర్గాలకు మేము దగ్గరలో ఉండి న్యాయం చేస్తామని, అన్ని వర్గాలకు వాళ్ళ జనాభాను బట్టి అభివృద్ధి క్రమంలో బీసీ ఓసీ వర్గాలను ముందుకు తీసుకెళ్తామని ఒక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు కట్టుబడి ఉన్న వ్యక్తిగా ఈరోజు సీతక్క గారిని చూడొచ్చు. అంటే ఈ రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కట్టుబడి ఉన్నారు. అందరూ మంత్రులు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కట్టుబడి ఉన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.
కానీ వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు గారు కాంగ్రెస్ నిర్ణయమైన వర్గీకరణ కట్టుబడలేరు, ముఖ్యమంత్రి నిర్ణయమైన వర్గీకరణ అనుకూలంగా కట్టుబడలేరు, సబ్ కమిటీకి కట్టుబడలేరు అంటే మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా అనుకూలమా మరి ఎమ్మెల్యే గారు స్పష్టం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అని నేను ఇక్కడ తెలియజేస్తాను, ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఇక్కడ ఈ నియోజకవర్గంలో 99.9% మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే నాకు ఓట్లేసిరని మన ఎమ్మెల్యే గారు ప్రకటించడం జరిగింది. అదే క్రమంలో మాకు వ్యతిరేకమైన మాదిగ సమాజానికి సంబంధించిన వర్గం ఓట్లు నాకు పూర్తిగా పడలేదు, అవి చీలిపోయినవి అని వాళ్ళను కించపరిచే విధంగా వాస్తవానికి మాదిగలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భుజానెత్తుకొని జెండాలు మోసి జేజేలు కొట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన సందర్భం మనకున్నది. మాదిగలే ఇక్కడ అత్యధిక ఓట్ల శాతం దాదాపు 45-50 వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయంటే మాదిగలు ఎటువైపు సపోర్ట్ చేస్తే అంటే మాదిగలు చిత్తశుద్ధితోటి, మాదిగలు ఆత్మగౌరవంతో టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ పార్టీని భుజానెత్తుకొని ఈరోజు ఓట్లేసిన సందర్భం ఉన్నది. వాళ్ళని కించపరిచే విధంగా మాదిగలు మాకు ఓట్లేయాలి అనే అర్థం వచ్చే విధంగా మాట్లాడడం ఇది సరి అయిన పద్ధతి కాదు అని నేను తెలియజేస్తా ఉన్నా. అదే క్రమంలో సబ్ కమిటీలో మెంబర్ అయిన మల్లు రవి గారి దగ్గరికి నేను వెళ్ళి మల్లు రవి గారికి క్లాస్ ఇచ్చిన అంటా ఉన్నారు. అంటే వర్గీకరణ వ్యతిరేకంగా మీరు క్లాస్ ఇచ్చారా? మల్లు రవి గారు వర్గీకరణ సబ్ కమిటీలో ఒక మెంబర్ అయిన మల్లు రవి గారు వర్గీకరణకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాడు. సబ్ కమిటీ అధ్యయనం చేస్తూ ఉన్నది, వివిధ రాష్ట్రాలకు పోయి అక్కడ ఏం జరుగుతుందని అధ్యయనం చేస్తూ ఉన్నది. ఆ క్రమంలో మీరు మల్లు రవి గారికి క్లాస్ ఇవ్వడం ఏంది? ఆయన అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, అత్యంత సీనియర్ రాజకీయంగా చాలాసార్లు ఎంపీగా పనిచేసాడు, ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాజకీయంలో కీలకమైన వ్యక్తి. అలాంటి కీలకమైన వ్యక్తి మీరు క్లాస్ ఇవ్వడం ఏందో దాని మీద సమగ్రమైన అంటే మీరు క్లాస్ ఇచ్చారంటే వర్గీకరణకు వ్యతిరేకంగా మీరు పనిచేయడం అని చెప్పినామని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అదే కాదు మల్లు భట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారు కూడా వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నారు. వర్గీకరణ అమలు చేసే క్రమంలోనే ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది మాదిగలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆయన చేసిన ప్రచార సభలలో అనేక మంది మాదిగలు బ్రహ్మరథం పట్టారు కాబట్టి ఆయన వర్గీకరణకు మేనిఫెస్టో కమిటీలో చేర్చడం జరిగింది. ఆ తర్వాత దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే కాడ కూడా బట్టి విక్రమార్క గారు ముందు వరుసలో ఉన్నారు. మరి మీరు ఎందుకు మాదిగల మీద అక్కసు వెళ్ళగక్కుతారో నాకు అర్థం కాని పరిస్థితి ఈ సందర్భంగా ఏర్పడుతూ ఉన్నది. అదే క్రమంలో మంద కృష్ణమాధవ్ గారు మీద కూడా మీరు అక్కసు వెళ్ళగక్కడం జరిగింది. కృష్ణమాధవ్ గారు మాకు టికెట్ రాకుండా అడ్డుకున్నాడని మీలో అపోహ ఉంది. టికెట్లు కృష్ణమాధవ్ ఇవ్వడు, మీ పార్టీ ఇస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకే ఇస్తుంది. మీరు ఇష్టం ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చింది. అందరూ ఓటేసారు కాబట్టి గెలిచారు. మీరు ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తలేరు. అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఈ రాష్ట్రంలో సీఎం ఎంత పవర్ఫుల్లో, వర్ధనపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీరు అంత పవర్ఫుల్. ఈ రాష్ట్ర ప్రజలందరూ సీఎం గారిని ఎట్లా అభిమానిస్తారో మిమ్మల్ని కూడా ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు అభిమానిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఒక వర్గానికి పక్షపాతంగా వయసు మాట్లాడే వైఖరిను విడనాడాల్సిందిగా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే క్రమంలో స్వారస్ గురించి కూడా మీరు మీ అక్కసును వెళ్ళగక్కడం జరిగింది. స్వారస్ ప్రవీణ్ కుమార్ సార్ మీ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తే. మీరు సిపిగా పనిచేశారు, ప్రవీణ్ కుమార్ సార్ సిపిగా పనిచేశారు. మీరు రాజకీయాలకు వచ్చారు. ప్రవీణ్ కుమార్ సారు ఐజీ క్యాడర్లో ఉండి రిజైన్ చేసి రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన తనకు ఇష్టం వచ్చిన పొలిటికల్ పార్టీలో వెళ్ళిపోవడం జరిగింది. సరే, అది వేరైనప్పుడు కూడా ఒక ఐజీ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి ప్రవీణ్ సార్ను మీరు శారస్ ఏర్పాటు చేసిండు, శారస్ ఏర్పాటు చేసిండు, వాడేం చేసిండు అని ఈ అనుచితమైన వ్యాఖ్యల వల్ల మీ డిపార్ట్మెంటు గౌరవమైన డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే అది ఒక సమాజానికి ఆదర్శవంతంగా ఉండే లాంటి డిపార్ట్మెంటు. ఆ డిపార్ట్మెంటును కించపరిచినట్టుగా మీరు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు అని నేను తెలియజేస్తా ఉన్నా. అదే క్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద కూడా మీరు మాట్లాడారు. మీరు సిపిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒక వర్గం వాళ్ళే ఎప్పటికీ ఫిర్యాదు చేసేది. వాళ్ళు బ్లాక్మెయిలింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఆ బ్లాక్మెయిల్ ద్వారా లబ్ధి పొందేదని మీరు ఇక్కడ మాదిగలను దృష్టిలో పెట్టుకుని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మన వర్గాలు ఏ వర్గానికైనా ఎస్సీలలో ఉన్న అన్ని సబ్ కులాలు 59 కులాలకు ఏ కులానికి అన్యాయం జరిగినా ఎంఆర్పిఎస్ ముందు వరుసలో ఉంది. వాళ్ళ కోసం పనిచేసిన సందర్భం మనకు ఉన్నదనే విషయాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. 99%
మా వర్గం వాళ్ళే 99% మా వర్గం వాళ్ళే ఓట్లేస్తున్నారని, మీకు ఓట్లేసింది అన్ని వర్గాల వాళ్ళు ఓట్లేస్తేనే మీకు మెజారిటీ వచ్చింది. 20,000 మెజారిటీ, దాదాపు 20,000 మెజారిటీ. 20,000 మెజారిటీ వచ్చిందంటే మామూలు విషయం కాదు. మీరు రాజకీయాల కొత్త అయినా కూడా ప్రజలందరూ టీఆర్ఎస్ను భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో మీకు మంచి అభిమానంతో ఓట్లు వేయడం జరిగింది. మీరు అన్ని వర్గాల ఓట్లు తీసుకున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ మాదిగా ప్రజలందరూ వాళ్ళ ఆత్మగౌరవానికి కొంత దెబ్బ తగిలే విధంగా మాట్లాడారు కాబట్టి, వాళ్ళు శ్రమను విపరీతమైన శ్రమ చేసి మిమ్మల్ని గెలిపించే కాడ ముందు వరుసలో ఉన్నారు కాబట్టి, మరి కాంగ్రెస్ సంబంధించిన మాదిగా నాయకులు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారిని ప్రశ్నించాల్సిన అవసరము ఆసన్నమైందని నేను ఇక్కడ తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మీరు సుప్రీంకోర్టులో మేము సిట్టింగ్ జడ్జిని కాదు, రిటైర్డ్ జడ్జి తోటి మేము విచారణ జరిపిస్తామని మీరు ఒక వాక్యం మాట్లాడడం జరిగింది. అంటే మీ ఉద్దేశం వర్గీకరణను అడ్డుకోవడమే ఉద్దేశం, మీ ఉద్దేశం వర్గీకరణ వ్యతిరేకించడమే మీ ఉద్దేశం. అంటే కాలయాపనం చేయడం అన్నట్టు. సిట్టింగ్ జడ్జి కాకుండా మీరు ఇక్కడ రిటైర్డ్ జడ్జి తోటి అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టులో దానివల్ల కాలయాపనం జరుగుతుంది, వర్గీకరణ అమలు కాకుండా అడ్డుకునే అవకాశం ఉంటుందని దాన్ని మళ్ళీ అదే పోను సుప్రీంకోర్టులో మేము 2.7 lakhs ఆ డబ్బులు కూడా మేము చెల్లించడం అనే ధోరణిలో మీరు మాట్లాడడం జరిగింది. ఇది కూడా సరైనది కాదనే విషయాన్ని మేము అంగీకరిస్తూ ఉన్నాం. అదే కాకుండా సుప్రీంకోర్టులో మీరు ఏదైతే 7 జడ్జీలు జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిలను కౌంటర్ చేయడం అనేది ఈ వర్గీకరణకు తోటి ఇంకా మాకు నష్టం చేయడం తప్ప మీరు వేరే ఉద్దేశం కాదు అనే విషయాన్ని మీరు భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలు పోతారు కాబట్టి అన్ని వర్గాలు మీతో కలిసి పయనిస్తేనే మీరు మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. తీర్పును అన్ని వర్గాలు ఆస్వాదించినాయి, అన్ని వర్గాలు స్వీకరించినాయి. దీన్ని ఎలాంటి మళ్ళీ వర్గీకరణ అంటే ఇక్కడ మాలలకు వ్యతిరేకం అనే విషయాన్ని మీరు మర్చిపోవాలి దయచేసి. వర్గీకరణ అంటే ఎవరి జనాభా, ఇప్పుడు సైంటిఫిక్గా జనాభా లెక్కలు చేయాలి. మీరు కొంతమంది అంటూ ఉన్నారు మాలలు తక్కువ చూసి మాదిగలు ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని. మీరు అది కాదు, శాస్త్రీయబద్ధంగా అధ్యయనం చేయాలి. శాస్త్రీయబద్ధంగా మాలలు పర్ఫెక్ట్ ఎంతమంది ఉంటే అంత శాతం వర్గీకరణ వస్తుంది, మాదిగలు ఎంతమంది ఉంటే అంత శాతం వర్గీకరణ వస్తుంది తప్ప ఇలా ఎవరికీ నష్టం జరిగే విషయం కాదు. మీరు పదే అంబేద్కర్ ఫిలాసఫీ మాట్లాడుతూ ఉన్నారు, సమీకరించు బోధించి పోరాడని. అంటే అంబేద్కర్ ఫిలాసఫీ అంటే చిట్ట చివరి వ్యక్తికి న్యాయం జరగాలనేదే అంబేద్కర్ ఫిలాసఫీ. కాళీశ్రామ్ ఫిలాసఫీ అంటేనే చిట్ట చివరి వ్యక్తికి న్యాయం జరగాలనేదే కాళీశ్రామ్ ఫిలాసఫీ. అలాంటి ఫిలాసఫీ ఎవరి జనాభా ఉంటే అంతమందికి ఓట్లు సీట్లు రావాలని అంబేద్కర్ ఫిలాసఫీ కదా. ఓట్ హమారా సీట్ తుమారా నయ్యి చెలేగా అని కాళీశ్రామ్ చెప్పిండు కదా. ఓట్లు మా ఈ సీట్లు మీద ఇక చెల్లదని. అంటే ఉద్దేశం ఏంటి, ఎవరి ఎన్ని ఓట్లు ఉంటే అంత రాజకీయంగా అవకాశం రావాలి, ఎవరి ఎంత జనాభా ఉంటే అంత ఉద్యోగ రంగాలలో విద్యారంగంలో అవకాశాలు రావాలి. ఇది అసలైన అంబేద్కర్ ఫిలాసఫీ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా, మీరు మాట్లాడిన ఆ మాటల మీద ఈ నియోజకవర్గ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను ఒక అధ్యాపకునిగా, రాజనీతి శాస్త్ర చదివే అధ్యాపకునిగా మీ ముందు ఉంచుతా ఉన్నా. దీన్ని మీరు ఆలోచించాల్సిందని తెలియజేస్తా ఉన్నా.